ఇరాన్ పై జరుగుతున్నటువంటి అమెరికా మరియు ఇజ్రాయెల్ యొక్క దాడుల నేపథ్యంలో దీని వెనుక ఉన్నటువంటి కారణాలు సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా చెప్పబడుతున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి కారణాలలో వ్యాపార సంబంధమైన కానీ ఆయిల్ యొక్క వాటిపై కబ్జా చేయడమే కానీ ఏ రకంగా చెప్పినా కూడా అంతకంటే ముందు ఎప్టైన్ ఫైల్స్ లో ఉన్నటువంటి పాత్ర ఇక్కడ ప్రముఖంగా చెప్పవలసింది కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యుద్ధం యొక్క నేపథ్యంలో ఆ యొక్క ఎప్స్టైన్ ఫైల్స్ లో ఉన్నటువంటి ప్రముఖులలో ట్రంప్ కూడా ప్రముఖ పాత్ర పోషించి ఉన్నటువంటి ఈ యొక్క సందర్భంలో ఎప్టైన్ ఫైల్స్ యొక్క ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశీయస్తుడు మరి యూదు జాతికి చెందినటువంటి వాడే కాబట్టి ఆ యొక్క ఇజ్రాయెల్ ట్రంప్ ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం మూలానే అనగా బ్లాక్ మెయిల్ జరగడం మూలానే అతను అనివార్యంగా ఇరాన్పై తమతో కలిసి దాడి చేయడానికి పూనుకున్నట్టుగా వస్తున్నటువంటి ఈ యొక్క వార్తల నేపథ్యంలో ఆ బ్లాక్ మెయిలే ఇప్పుడు ఇండియాకు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఆ ట్రంప్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తున్నందువలన జరుగుతున్నటువంటి నష్టాలలో రోడ్లపై సిలిండర్ల కోసం జరుగుతున్నటువంటి యుద్ధము ఒక రకంగా చెప్పాలంటే వంట సామాగ్రికి కూడా నోచుకోలేనటువంటి ఈ యొక్క దుస్థితికి కారణాలన్నీ కూడా ఎక్కువ బ్లాక్మెయిల్ రాజకీయాలని చెప్పడానికైతే ఎలాంటి సంకోచం అయితే లేదు. కానీ ఇక్కడ ముఖ్యంగా యుద్ధము ఇవాళ ముగిసినా ఇంకొక వారం ముగిసినా నెల రోజులకు ముగిసినా కూడా యొక్క గల్ఫ్ యొక్క వాతావరణం అనగా రాజకీయంగా ఉన్నటువంటి బలాలలో తీవ్రమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నది. ఒకటోది ఇప్పుడు ఉన్నటువంటి అమెరికా స్థావరాలు కంప్లీట్గా ఎత్తివేయాల్సిన డిమాండ్ను ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో ఇరాన్ కూడా ఎక్కడ కూడా ఆ శత్రువు అనుకున్నటువంటి దేశాలలో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపై దాడులు ఆపడం లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి గల్ఫ్లో అమెరికాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్ తన యొక్క బలమైనటువంటి స్థానాన్ని కోరుకుంటున్నది కూడా. అట్లాగే ఈ యొక్క యుద్ధాన్ని దీర్ఘకాలికంగా కొనసాగించాలి అనుకుంటున్నది. అట్లాగే తమ దగ్గర ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి ఆయుధ సంపత్తి అనగా డ్రోన్స్ మరియు మిజైల్స్ లో ఇంకా 10 సంవత్సరాలైనా కూడా మేము యుద్ధాన్ని కొనసాగిస్తాం అనుకున్నటువంటి ఈ యొక్క పరిస్థితులలో చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఆల్మోస్ట్ గా 70% వరకు ఇరాన్ యొక్క కంట్రోల్కి ఆధీనంలోకి వచ్చినాయి. కాబట్టి ఇక్కడ లారీజాని విషయాన్ని చెప్పుకున్నా ముస్తఫా గురించి చెప్పుకున్నా కూడా అక్కడి సైన్యము ఖచ్చితంగా యొక్క మిడిల్ ఈస్ట్ యొక్క చరిత్రను మార్చబోతున్నట్టుగా ఇక్కడ కనబడుతున్నది.